హలో గైస్, ఈ వీడియో అనేది పర్టికులర్గా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కోసం. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న మనం మన ఛానల్లో రేపు రిలీజ్ కాబోతున్నటువంటి కన్నప్ప మూవీ రివ్యూ అనేది చేయడం జరిగింది. అంటే రేపు రాబోతున్నటువంటి కన్నప్ప మూవీ ఎలా ఉండబోతుంది, ఆ రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా నిన్న మనం చెప్పడం జరిగింది. సో అది నువ్వు ఎలా చెప్పావు ఏంటనేది ఆ వీడియోలో మనం క్లియర్గా చెప్పాం. అయితే నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట, ఈ వీడియో చూసిన తర్వాత ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నన్ను వేసుకోండి పర్లేదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ అనేది నేను చెప్పినట్టు ఉండకపోతే అప్పుడు వేసుకోండి, ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, ఇంకా అప్పుడైతే కొంచెం మీకు క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పి నేను చెప్పాను. అయితే కొంతమంది కామెంట్ చేశారనమాట. ఆ కామెంట్లు చూస్తే నాకు ఎలా అనిపించిందంటే వీళ్ళు ఆ వీడియో అనేది పూర్తిగా చూడలేదేమో అనిపించింది. ఒకసారి ఎవరైతే కామెంట్లు పెట్టారో ఆ వీడియో చూడకపోతే క్లియర్గా మొత్తం చూడకపోతే ఒకసారి చూడండి. అందులో వీళ్ళు కామెంట్ ఏమని పెట్టారంటే, రేపు రిలీజ్ కాబోయేటువంటి సినిమా కోసం నువ్వు రివ్యూ ఎలా చెప్తున్నావు, నీకు ఎవరు చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. నేను క్లియర్గా చెప్పాను కదా, మూవీ అనేది నేను చూడలేదు, కానీ నాకు అన్ని మూవీస్కి కాదు కానీ కొన్ని మూవీస్కి నాకు అలా అనిపిస్తుంది మూవీ ఎలా ఉండబోతుంది అనేది. లాస్ట్ టైం రిలీజ్ అయినటువంటి కుబేరా మూవీ అంటే రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ రివ్యూలో నేను చెప్పాను, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ సినిమా చూస్తే కూడా నాకు అదే అనిపిస్తుంది, అంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు అనిపిస్తుంది, అదే నేను చెప్పాను అనమాట. రేపు పొద్దున్న సినిమా చూడండి, అంటే ఇక్కడ కొన్ని గంటలు తెలిసిపోయింది కదా, రేపు పొద్దున్న మీరు చూస్తారో నేను చూస్తాను. సినిమా చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా రిజల్ట్ నేను చెప్పినట్టు లేకపోతే అప్పుడు రండి వేసుకోండి, ఇది లేదు ఏంటి. సో ఒక్కసారి కొన్ని గంటలు వెయిట్ చేయండి, లేకపోతే ఒకసారి ఆ వీడియో పూర్తిగా చూడకపోతే ఆ వీడియో పూర్తిగా చూడండి అనమాట. అయితే ఇప్పుడు మన వీడియో విషయానికి వస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చూడండి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ జాగ్రత్తగా వినండి. మీకు రోజులు బాగాలేదు, డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే డిసెంబర్లో రాజాసాబ్ రిలీజ్ అవబోతుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకు రోజులు బాగాలేదంటే రేపు పొద్దున మరి కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుంది కదా, అందులో ప్రభాస్ అన్న ఉన్నాడు కదా, రోజులు ఎందుకు బాగాలేదంటే ప్రభాస్ అంటే కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుంది, అందులో ప్రభాస్ అన్న ఉన్నాడు, కానీ అందులో ఏమి ఉండదు. సో మీరు సెలబ్రేట్ చేసుకున్నంత ఏముండదు. అంటే ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనమాట. ఆయన మీద ఉన్న ప్రేమతో 1000 కోట్లు 500 కోట్లు అంత ఉండదురా స్వామి, 100 కోట్లు కలెక్ట్ చేస్తే చాలా ఎక్కువ. సరే నువ్వేంటంటే అలా అంటావు ఏంటి, ప్రభాస్ అన్న ఉన్నాడు కదా, ఆ 1000 కోట్లు 500 కాకుండా 100 కోట్లు అంటావు ఏంటంటే, ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టే 100 కోట్లు. ప్రభాస్ అన్న లేకపోతే వీళ్ళు 100 కోట్లు కలెక్ట్ చేస్తా సినిమా, మరో సన్న ఆఫ్ ఇండియా అవుద్ది. అది ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి స్వామి 100 కోట్లు, లేకపోతే అది కూడా లేదు. సినిమాలో అంతే ఉండదురా, మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకోమాకండి. ఎక్కువ ఊహించుకుని బాగా పేపర్లు చింపుకొని మీరు థియేటర్లకు వెళ్ళినా, అక్కడికి వెళ్ళి చొక్కాలు చించుకుందాం అనుకున్నా, అక్కడ మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పనా. ఇలా ఉంటుంది, మీరు చించుకుందాం అనుకుంటారు, అవకాశం ఉండదు ఆ సినిమాలో. ఆ మూవీ అలా ఉంటుంది. మరి ప్రభాస్ అని ఎందుకు ఒప్పుకుంటాడు అలాంటి మూవీ, మరి అంత వరస్ట్గా ఉంటే ఎందుకు ఒప్పుకుంటాడంటే, నేను చెప్పాను ప్రభాస్ అన్న ఏదో వాళ్ళ మీద ప్రేమతో ఆయన కాదు అనలేక ఏదో ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఏదో ఒప్పుకున్నాడు. ఆ క్యారెక్టర్లో ఏం లేదని ఆయనకి తెలుసు, అదో బంచిక్లా ఉంటుంది, ఏముండదు అందులో. ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఈ హైప్ అంతా తప్ప అందులో ఏమి ఉండదు. ఏదో వాళ్ళు ఏదో మాట ఇచ్చానని చెప్పి ఆయన చేశాడనమాట, అందులో ఏమి ఉండదు. రేపు పొద్దున కాకపోతే కొన్ని గంటలు వెయిట్ చేయండి. ఇప్పుడు నా మాట వినగానే మీకు కోపాలు వచ్చేస్తే ఇష్టం వచ్చినట్టు తిడదాం అనిపిస్తుంది, కానీ కొన్ని గంటలు వెయిట్ చేస్తే ఆ రిజల్ట్ అనేది నేను చెప్పినట్టు లేకపోతే కొన్ని అప్పుడు వేసుకోండి, చూడండి, కొన్ని గంటలు వెయిట్ చేయండి, అందులో ఏమి ఉండదురా స్వామి. ఇప్పుడు మూవీ అనేది ఇప్పుడు 1920లో స్టోరీ ఇది కన్నప్ప మూవీ అనేది. ఆ కెమెరా ఆ షేడ్ కానీ ఆ కలర్ గ్రేడ్ కానీ ఎక్కడ అదంతా ఎలా ఉంది, ఆ స్విట్జర్లాండ్లో ఏదో టూరిస్ట్ ప్లేస్లో ఏవో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఏదో 4 పాకలేసి కొంతమంది జనాలను పెట్టి మళ్ళీ ఇక్కడ జనాలని మళ్ళీ అక్కడ పెట్టి అక్కడ జనాలను ఇక్కడ పెట్టి ఆ గ్రాఫిక్స్లో ఎంత ఆర్టిఫిషియల్గా ఉంది ఆ గ్రాఫిక్స్ అనేది. కొన్ని క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టర్లు ఏమన్నా ఇదిగా ఉన్నాయి అంటే, ఇక ముందుగా మన హీరో మంచన్న ఎలా చేశాడు నటన, ఆ నటనకి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ నటన ఎలా ఉండబోతుంది అనేది, ఎలా ఉంటుంది అనేది ఫస్ట్లో ఏదో చిన్న వీడియో రిలీజ్ చేశారు కదా శివయ్య అని, అప్పుడే తెలిసిపోయింది మూవీ ఎలా ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన నటన ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఉంటుంది రేపొద్దున కూడా. ఇక మోహన్ లాల్ చేసినటువంటి క్యారెక్టర్లో ఇంత వరస్ట్ క్యారెక్టర్ నేను ఎప్పుడు చూడాలి. ఆ పీల గొంతు కోటి వేసుకుని, మరి అది ఒరిజినల్ వాయిస్ ఏంటో తెలియదు కానీ ఆ పీల గొంతు కోటి వేసుకుని ఆ గెటప్ ఏంటి చూస్తే కామెడీగా ఉన్నాయి. ఆ గెటప్లు అన్నీ మంచి అన్న క్యారెక్టర్ ఏంటి, ఆ మోహన్ లాల్ కామెడీగా ఉన్నాయి ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా. ఇక ఇంకెవరు ఉన్నారు, వీళ్ళ నాన్నగారు ఏదో అంటే ఏంటి అది ఏదో బిరుదు ఉంది కలెక్షన్ కింగ్. ఇక ఈయనకి మరి ఇలాంటి క్యారెక్టర్లు అంటే పర్టికులర్గా అలా పక్కన పెట్టి ఈయన కోసం ఎతికి అలా ఉంచుతారేమో, అంటే నాతో తోపులేడు నాతో తురుములేడు వేసేస్తా పొడి చేస్తా అన్నట్టుగా ఉంటే క్యారెక్టర్లో ఈయన కోసం ఆయన ఎత్తి పెడతారు. శకుంతల మూవీ గతంలో మీకు అంత సమంత గారి శకుంతల మూవీ, అందులో కూడా ఇదే క్యారెక్టర్ సేమ్. ఆ వాయిస్ టోన్ కానీ అది కానీ ఆ పొగరు కానీ అలాగే ఉంటుంది అనమాట.
ఇక్కడ కూడా అదే ఉంటుంది, ఏముండదు, శకుంతల రిజల్టే ఉంటుంది ఇక్కడ కూడా, మీరు ఎక్కువ ఊహించుకోమాకండి. ఇక మా అక్షయ్ కుమార్ ఉన్నాడుగా మరి బాలీవుడ్ అంటే, అక్షయ్ కుమారు అట్నుంచి అట్టే ఇక ఏం ఉండదు. ఇక కాజల్ అంటారా, ఇక కాజల్ లేదు బాజు లేదు, ఎప్పుడో అయిపోయిందిలే. కానీ ఇక అన్న ఉన్నాడనే, ఎవరు కాదు ఇక్కడ, అన్న ఉన్నాడు కాబట్టి ఇదంతా, అన్న ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున్న అయ్యి 100 కోట్లు వచ్చినా ఏమొచ్చినా అన్న ఉన్నాడు కాబట్టే, ఏం లేదు అక్కడ. మీరు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని రేపు పొద్దున్న థియేటర్లో చేసేద్దాం రచ్చ అనుకుంటే, రచ్చ చేయడానికి మీకు స్కోప్ ఉండదు అక్కడ ఫస్ట్. సో ఇందని చెప్పినట్టు థియేటర్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది అనమాట. స్కోప్ ఉండదు ఎక్కడ కూడా, అర్థమైందా? ఓకే, ఈ వీడియో చూస్తున్నప్పుడు రగిలిపోతూ ఉంటుంది, మీకు కోపం వచ్చేది. కానీ లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు నేను లాజిక్ నేను చెప్పింది నేనే ప్రభాస్ అన్నకు వ్యతిరేకిని కాదు. ప్రభాస్ అన్న, నాకు ప్రభాస్ అన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఏ హీరో అభిమానికైనా సరే ప్రభాస్ అన్న అంటే, అతను ఏ హీరో అభిమాని అయినా సరే ఆటోమేటిక్గా ప్రభాస్ అన్న అంటే అందరికీ ఇష్టమే. ప్రభాస్ అన్న అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తామంటే ప్రభాస్ అన్న అంతే. ఇక సో నాకు ఇష్టం. రేపు పొద్దున నేను సినిమాకి వెళ్తానన్న ఆయన కోసమే. సో కాకపోతే జరిగే చెప్తాను నేను. ఇప్పుడు ప్రభాస్ అన్న అని చెప్పేసి మనం లేని చెప్పుకుంటే ఉన్నది చెప్తున్నాను, అది ఇక మీరు తట్టుకోలేకపోతే అట్ట. కొన్ని గంటలు వెయిట్ చేయండి, కొన్ని గంటలు వెయిట్ చేస్తే రిజల్ట్ నేను చెప్పడం తెలిసిపోయింది కదా. కొన్ని గంటలు వెయిట్ చేయండి. దాంతోపాటు ఆ రివ్యూ, సినిమా రిలీజ్ అవ్వకముందు రివ్యూ ఇచ్చేసి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది రివ్యూ చూడండి. వెళ్ళి రేపు పొద్దున ఎగ్జాక్ట్గా కన్నప్ప మూవీ ఎలా ఉంటుంది అనేది మా ఛానల్లో రివ్యూ ఇచ్చేసాను చూడండి. ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది మూవీ, ఏం ఉండదు. ఏంటి రేపు పొద్దున్న చాలా యూట్యూబ్లో చాలా ఛానల్స్ రివ్యూలు పడతాయి కదా, చూడండి, మీరు కూడా చూడండి. ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోయింది. కోపం వస్తుంది ప్రభాస్ అనే ఫ్యాన్స్కి కోపం వస్తుంది. కానీ కొంచెం కంట్రోల్ చేసుకోండి, కొంచెం వెయిట్ చేయండి, కొన్ని గంటలు వెయిట్ చేయండి. ఇది మరి ఇవాళ సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ పరిస్థితి. సో ఆ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. రేపు కన్నప్ప మూవీ పరిస్థితి కూడా ఇదే. ఇక అదే మరి రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫుల్ రివ్యూతో మనం అసలు ఇదా ఉందా లేదనేది మీకు తెలిసిపోయింది కదా, మనం రివ్యూ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఉంటా మరి, సెలవు, బాయ్ బాయ్. అంతవరకు ఉంటా, బాయ్, జాగ్రత్త, బాయ్.